కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రాహుల్ గాంధీ లేఖ రాశారు. ఢిల్లీలో విద్యార్థులపై భద్రతా బలగాల దాడికి సమాధానం చెప్పాలని లేఖలో కోరారు. విద్యార్థులపై లాఠీ చార్జ్కి ఎవరు అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిని కొట్టారని ఎవరు చెప్పారని మండిపడ్డారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రాహుల్ గాంధీ లేఖ రాశారు. ఢిల్లీలో విద్యార్థులపై భద్రతా బలగాల దాడికి సమాధానం చెప్పాలని లేఖలో కోరారు. విద్యార్థులపై లాఠీ చార్జ్కి ఎవరు అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిని కొట్టాలని ఎవరు చెప్పారని మండిపడ్డారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రాహుల్ గాంధీ లేఖ రాశారు. ఢిల్లీలో విద్యార్థులపై భద్రతా బలగాల దాడికి సమాధానం చెప్పాలని లేఖలో కోరారు. విద్యార్థులపై లాఠీ చార్జ్కి ఎవరు అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిని కొట్టాలని ఎవరు చెప్పారని మండిపడ్డారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రాహుల్ గాంధీ లేఖ రాశారు. ఢిల్లీలో విద్యార్థులపై భద్రతా బలగాల దాడికి సమాధానం చెప్పాలని లేఖలో పేర్కొన్నారు. విద్యార్థులపై లాఠీ చార్జ్కి ఎవరు అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిని కొట్టమని ఎవరు చెప్పారని మండిపడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యాకూబ్ లైవ్ ద్వారా అందిస్తారు. యాకూబ్, నిన్నటి వరకు ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా వరకు ఒక ఎత్తు అయితే ఈ రోజు సంచలన లేఖ రాశారు రాహుల్ గాంధీ. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. దాంట్లో కీలకంగా జంతర్ మంతర్ లో విద్యార్థులపై దాడికి సంబంధించి కానివ్వండి, దాడిలో పోలీసులకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు అనేది కూడా కీలకంగా ఈ లేఖలో రాహుల్ గాంధీ రాయటం జరిగింది. అయితే ఇది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. కేంద్రం కావాలనే కక్షపూరితంగా విద్యార్థులపై దాడి చేపించింది అనేది కూడా రాహుల్ అయితే చాలా వరకు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అయితే దీంట్లో కీలకంగా అప్పుడు జరిగిన పరిస్థితులు ఏ విధంగా మలుపు జరిగాయి, ఎవరు పోలీసులకు అక్కడ పర్మిషన్ ఇచ్చారు, విద్యార్థుల మీద దాడి చేయమని ఎవరు పర్మిషన్ ఇచ్చారు, హోంశాఖ అనుమతులు లేకుండా ఏ విధంగా వాళ్ళు దాడి చేశారు అనేది కూడా ఈ లేఖలో కీలకంగా మారింది. దీని మీద సమాధానం చెప్పాలి, అమిత్ షా సమాధానం చెప్పాలి, కేంద్ర ప్రభుత్వం దీని మీద బాధ్యత తీసుకోవాలనేది కూడా రాహుల్ డిమాండ్ చేసిన పరిస్థితి. అయితే ఇప్పుడు నిన్నటి వరకు ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా వరకు ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఈ లేఖ మరింత సంచలనంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా దీని మీద ఇప్పుడు చర్చ కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ జరుగుతున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ లేఖతో మరింత వేడి పెరిగింది, రాజకీయ వర్గాల్లో వేడి పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో దీని మీద కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎటువంటి సమాధానం చెప్తారు, ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు, పోలీస్ శాఖకి సంబంధించి ఎటువంటి యాక్షన్ కేంద్ర ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ తీసుకుంటుంది అనేది కూడా వేచి చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ యాకూబ్.